ఆదోనిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త అరెస్ట్ 3 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద కుటుంబ సభ్యుల ఆందోళన. కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే పార్థసారథిపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో వైఎస్ఆర్సీపీ కార్యకర్త చాకాలి వీరేష్ ను పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రానికల్లా వదిలేస్తామని పోలీసులు హామీ ఇచ్చినప్పటికీ స్టేషన్లో వీరేష్ లేకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆదివారం కోర్టుకు సెలవు అని తెలిసి కూడా ప్రైవేట్ వాహనంలో తన భర్తను ఎక్కడికి తరలించారో చెప్పాలని వీరేష్ భార్య కన్నీటి పర్యంతమై పోలీసులను నిలదీశారు. తన భర్త ఆచూకీ తెలపాలంటూ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. బాధ్యతాయుతమైన పోలీసులు తమకు సరైన సమాధానం చెప్పడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చి అడిగితే మాకు తెలియదు, అది ఎక్కడ వెళ్ళడానికి ఆదివారం ఈరోజు ఎక్కడ కోర్టు తీసుకోనికి లేదు, ఏరే స్టేషన్ కనబడికి లేదు. ఎక్కడ తీసుకున్నారో మాకు తెలుస్తుంది. గంటన్నర అవుతుంది సార్, గంటన్నర అవుతుంది సార్. స్టేషన్లో లేదు సార్, స్టేషన్లో లేదు సార్. 3 స్టేషన్లు తిరిగాం సార్. 1 టోలు 2 టోలు తెలుసు సార్. ఈరోజు ఏమైనా మెన్సిల్ కోర్టు చెప్పినారో, ఎవరు సౌ చెప్పినారో మాకైతే తెలుసు సార్. ఎవరు కొట్టినా చేశారో మాకు బాధ్యత సార్. ఒక హాఫ్ అన్ అవర్ లో తొలిపోతారంట. యాడికి తీసుకెళ్ళారు అనేది మాకు భయం ఉంది సార్. ఏం చేసినారు అనేది భయం ఉంది మాకి. వాళ్ళు సాయంత్రం లోపల ఇడుస్తాము, నీ మౌనికి ఏం కాదని ప్రైవేట్ ఆటో తీసుకొని వచ్చి ఆటోలో ఎక్కించుకొని పోయినారు. మా కళ్ళారా చూసినా, మేము చూసే స్టేషన్ కాడికి ఎక్కించుకొని ఆఫీసులలో పుడుకొచ్చినాము. ఎక్కడ తీసుకుపోయినారో, ఎవరితో కొట్టిస్తున్నారో, ఏం చేస్తున్నారో మాకు తెలియదు తండ్రి. నా మగుని నాకు పిల్లపియాలా. న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.